ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని. వాస్తవానికి బీపీ మండల్ గారి మనవాడిని అసలు వాస్తవానికి చాలా మందికి మొన్నటిదాకా నేను ఒక మార్నింగ్ న్యూస్ లో పెట్టిన బీపీ మండల్ ఎవరో తెలుసా అని మాకు తెలియదని చెప్పారు. తెలియదని చెప్తే దానికి ఆయన మండల్ గారి మనవాడిని తీసుకొచ్చి ఈయన ఆయన మండల్ గారి మనవడు ఈయన మాకు ఇది చేసిండు, ఈయన చేయడం వల్లనే మనకు 27% రిజర్వేషన్ దొరికింది అని చెప్పడం జరిగింది. ఇంకా విచిత్రం ఏంటంటే పెద్దల గౌరవనీయులు వినయ్ గారు ఇక్కడనే ఉన్నారు. పుంజాల శివశంకర్ గారి గురించి ఎంతమందికి తెలుసంటే తెలియదనేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఆ లేర్ అయిపోయింది, ఆయన గురించి తెలిసిన లేర్ అయిపోయింది. కొత్త తరానికి ఆయన ఎవరో పరిచయం కాలేకపోయింది. ఆ పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు శివశంకర్ గారికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించడం ఇవాళ కొంత పరిచయంలోకి వచ్చింది. ఇట్లా మన కోసం, మన జాతుల కోసం పోరాడినటువంటి వ్యక్తులను మనమే ముందు తరానికి అందించకపోతే సార్ పదవులు ఇవ్వాలంటాయి పోతాయి. నాకు చాలా మంది చెప్తా ఉంటారు, తీర్మార్మలన్నా నువ్వు ఇప్పుడే మాట్లాడితే ఎట్లంటే దానికి ఏమైనా వర్జము టీవీ నక్షత్రం ఉంటుందా? ఏముండవు కదా. దాని నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటా, చేస్తూనే ఉంటా. ఇప్పటిదాకా ఒక ఆయన మెసేజ్ పెట్టింది నాకు. ఆ మెసేజ్ ఏందనుకుంటున్నావు? నీవు బీసీల గురించి మాట్లాడితే తరిమి కొట్టి చంపేస్తావని పెట్టిండు ఒక ఆయన. నీ ఎట్లుంటది, ఎట్లున్నది కదా బీసీలం పేరేళ్ళు చూపిస్తారు సుందర్ రాజా నాకు. బీసీల గురించి మాట్లాడితే మేమంతా తరిమి కొడతాం, ఏదో చేస్తామని పెట్టిండు ఇప్పుడు ఆయన. నేను ఇంకా రిప్లై చేయలేదు, చేస్తా కానీ వాళ్ళు దమ్ముంటే నా ముంగడికి వచ్చారు మనం చూద్దాం అన్నమాట. దమ్ముంటే ఈడ మొన్న జరిగిన ఒక ఘటన చెప్తా. నేను ఒక మంత్రి గారి దగ్గరికి పోయినా, ప్రజెంట్ ప్రభుత్వంలోనే మంత్రి గారి దగ్గరికి పోతే మంత్రి గారితో మాట్లాడి బయటకు వచ్చిన రాగానే ఒక ఆయన సుదర్శన్ రెడ్డి అని వచ్చినాడు. ఆర్డీఓ అన్నట పోస్టింగ్ కావాలని వచ్చిన మంత్రి గారి దగ్గరికి. రాగానే మా ప్రత్యక్ష నినాలేదు సుదర్శన్ రెడ్డి అని ఒక ఆయన వచ్చాడు ఆర్డీఓ పోస్టింగ్ కోసం. మా మంత్రి గారి దగ్గరికి నేను ఆన్నే ఉన్నా. సార్ ఇట్లా నా పేరు సుదర్శన్ రెడ్డి, సో నాకు పోస్టింగ్ కావాలంటే వెంటనే ఓఎస్డీని పిలిచి ఇది ఇచ్చి చూసేసి మంచిగా పని చేసుకో అని చెప్పిండు. ఆ రోజు అయిపోయి వెళ్ళేసి వచ్చిన. ఇంకో రోజు పని ఉంటే పోయిన అదే మంత్రి గారి దగ్గరికి. పోగానే వెంకటయ్య అని ఓ డిఎస్పీ వచ్చింది. ఆడికి వెంకటయ్య పేరు, యూనిఫామ్ వేసుకొని వచ్చిండు. వెంకటయ్య అని కనిపిస్తుంది. ఇదే మంత్రి గారు సార్ పోస్టింగ్ కావాలంటే నేను మంచోళ్ళని చూసుకొని పెట్టుకోమని కమిషనర్లకు ఎస్పీలకు చెప్పేసినాం అని చెప్తా ఉన్నాడు. ఎంత వివక్ష, ఎంత కరుడు కట్టిన పైత్యం వాళ్ళలో ఉందంటే ఇలా తీన్మార్ మల్లన్నను నిజంగా ఈ వరంగల్ గడ్డకు నా బీసీ బిడ్డలందరికీ శిరస్సు వంచి మీ కాళ్ళు కడిగి నెత్తిలో దోసుకోవాలని నేను చెప్తా ఉన్నా. నన్ను గెలిపించరు, మీరు అందరు కలిసి నన్ను గెలిపించరు. నా గెలుపులో సుందరన్న పాత్ర ఏందో తెలుసు, నా వినయన్న పాత్ర ఏందో తెలుసు, నా వల్ల పాత్ర ఏంటో నాకు తెలుసు. మిత్రులారా, అందరి పాత్రలు తెలుసు నాకు. ఇలా నేను ఓపెన్గా చెప్తున్నా, ఓపెన్గా చెప్తే ధైర్యం దమ్ము మీకు లేకపోతే నేను చెప్తా ఉన్నా. మీ అందరి కలవ వల్లనే వాళ్ళంతా ఒకటై మూకుమ్మడిగా ఒక ఆయన విదేశాలకు పోయినటువంటి ఒక మంత్రి గారు కలెక్టర్ గారికి ఆరో రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ చేసి ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతాడు. ఆయనే ఉన్నా. ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నారు. మీరు రాసి పెట్టుకోరి, నిత్తి అసలు చక్రవర్తి కలిపి మీరు వచ్చే ఎలక్షన్లో ఒక్కడు గెలవకుండా పాత్ర పెట్టకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న గారు. ఒక్కడు కూడా గెలవనియా. మీరు అనుకుంటున్నారేమో ఇలా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఉంటే చాలా మంది ఓ కొత్త ఊపు, అరే పదవి వచ్చినా కూడా మాట్లాడుతున్నంటే నేను ఇంకా పైసలన్నం కూడా స్టార్ట్ చేయలేదు. ఈ 42% రిజర్వేషన్ ఈ బీసీ బిడ్డలకు కల్పించకపోతే భూకంపం పుట్టిస్తారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భూకంపం పుట్టిస్తారు. రాసి పెట్టుకోండి.
ఒక్కడు కూడా తిరగలేడు. మర్యాద కోసం చెప్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండు, ఆయన మాట శిలాశాసనం అని భావిస్తా ఉన్నాం. కాబట్టి ఆ మాట కట్టుబడే 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. ఇక రెండో, మనము క్యాస్ట్ అని చెప్పాలన్న రాజ్యాంగం మనం ఏమన్నది? క్యాస్ట్ అన్నే క్లాసెస్ అని చెప్పింది, మనం తరగతులు అని చెప్పింది. అంటే ఒకే తరగతిలో ఉండేటువంటి బిడ్డలే బీసీలు. కాబట్టి మనము పొలిటికల్ గా అన్టచబుల్ ఉన్నాం. ఇలా ఒక బీసీ బిడ్డ సీటు సంపాదించుకోవాలంటే ఎంత పరేషాన్ ఉందో తెలుసు మీ అందరికీ. తిన్మార్ మల్లన్న బెగ్గింగ్ చేసి తెచ్చుకోలే, బెదిరిచ్చే తెచ్చుకుండు సీటు. బెగ్గింగ్ చేయలే, బెదిరిచ్చే తెచ్చుకున్నా. నేను బెగ్గింగ్ చేయను ఎవరిని. భిక్షాం దేహి అని అడగను, నీ సంగతేంద్ర అని అడుగుతా. కాబట్టి ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. మనకు ఆత్మగౌరవం లేకపోతే మనల్ని అంటరాని వాళ్ళుగా చూస్తుంది ఈ సమాజం. బీసీల్లో రావాల్సింది ఆత్మగౌరవం రావాలి. ఏం ఒక్కసారి ఇలా ఈ ఆడకట్టంతా పోషావ పండుగలు అవుతున్నాయి. పోషావ పండుగలు అవుతున్నాయి. పోషావ పండుగల కాడ ఇప్పుడు మనం యాడలు కోసుకోవాలన్నాయి, చుట్టాలను తెలుసుకోవాలన్నాయి, ఇంకా వినాన్నాయి, సాగబోయాన్నాయి, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి మనకు. వాళ్ళకి ఏ పండుగ లేదు, ఓ బోనం ఎత్తేది లేదు, ఇవేం లేవు. ఇవన్నీ మనకే. అందుకే మేము అంటా ఉండేది, బీసీలో బొడ్రాయి చుట్టూ తిరుగుతారు, వాళ్ళేమో అసెంబ్లీ చుట్టూ తిరుగుతారని. మన అసెంబ్లీ చుట్టూ తిరుగుడు ప్రారంభించాలి సోదరులారా. ప్రతి క్షణం ఓ కుట్రను పసిగట్టాలి. మనం వీళ్ళు చేసే కుట్రలను ప్రతి క్షణం పసిగట్టాలి. మీరు ఇంకా గమ్మత్తు 2-3 రోజుల మంచి సంచలనమే బయట పెడతారు జరాగుడు. 2-3 రోజుల నాకు ఈ పాట ఆ పాట అని ఏం లేదా, ఎవరు మోసం చేస్తే అని పేరు చెప్తా. కాబట్టి బీసీ సోదరులారా, ఇప్పటి వరకు నేను జూన్ 7వ తారీఖున నన్ను మీరు గెలిపించారు. ఈ జూన్ 7వ తారీఖు నుంచి ఇవాళ ఆగస్టు 25వ తారీఖు వరకు తీన్మార్ మల్లన్న పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా లేదా? ఒక మాట చెప్పండి. నచ్చితే గట్టే చప్పట్లు కొట్టుందన్నా, లేకపోతే ఏమైనా మారేది ఉంటే మార్చుకుంటా. తీన్మార్ మల్లన్న సరిగానే పనిచేస్తుండా? సరిగానే చేస్తుండా మీరు అనుకున్నట్టుగా? మీరు కోరుకున్న విధంగానే పోతా మిత్రులారా. ఇంకా ఏడాది కూడా ఇదే మాట్లాడుగుతాం మళ్ళా మిమ్మల్ని. ఇది రెఫరెండం, నాకు ఇది రెఫరెండం, ఇది రెఫరెండం. మా బాబానే చెప్తా ఉంది, రెఫరెండం ఇది. సోదరులారా, వాళ్ళ నాశనకాలం వాళ్ళు కోరుకుంటే అన్ని పుడతాయి. కానీ సోదరులారా, ఒకటై చెప్తా ఉన్నా, ఈ ఉద్యమాన్ని ఇక్కడ ఈ బీసీలో పుట్టినటువంటి ఇంత మంచి బిడ్డలు ఇవాళ వరంగల్ ఆణిముత్యాల్లాగా ఇక్కడ ఉన్నారు. ఇవాళ శేషన్న కానీ ఇంటలెక్చువల్స్ కానీ అతి పెద్ద గ్రూప్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి, అన్నా మీరు బీసీ సమాజాన్ని మేల్కొల్పండి, ఇన్ని రోజులు అంతో ఎంతో నాకు మీరు అవగాహన కల్పించారు. మా శేషన్న రాసిన ఆర్టికల్స్ వీళ్ళందరూ చేసేటువంటి ప్రయత్నం నాకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఇంకా ఎక్కువ మందికి తీసుకుపోండి, ఇంకా ఎక్కువ మందికి ఈ ప్రయాణంలో భాగస్వామ్యం చేయాలని చెప్పి ప్రొఫెసర్లని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక మన నినాదం ఒకటే, మన విధానం ఒకటే.